దేశంలోకి ఓ కొత్త డెడ్లీ డేంజరస్ ఇంతకంటే పెద్ద పదాలు వాడినా కూడా దీనికి తగ్గట్టు కాదేమో. సో ఇంకా ఏదైనా కొత్త పదాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. వెరీ 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 డెడ్లీ డేంజరస్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది. నేను చెప్పబోయేటువంటి ఈ వైరస్ డైరెక్ట్గా మీ బ్రెయిన్ని తినేస్తుంది. మీరు ఇంటి నిజమే, మీ బ్రెయిన్ డైరెక్ట్గా ఒక కీమా చేసుకొని తినేస్తుంది. అంతటి ఒక డెడ్లీ డేంజరస్ ఇది. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఎంట్రీ ఇస్తుందని చెప్పేదానికంటే ముందు ఆల్రెడీ కేరళలో 67 కేసులు నమోదయ్యాయి. 67 కేసుల్లో 18 మంది ఆల్రెడీ మరణించారు కూడా. రీసెంట్గా 17 ఏళ్ల బాలుడు కేరళ తిరువనంతపురంలోని ఒక రిసార్ట్లో ఒక విలేజ్లో స్విమ్మింగ్ అంటే ఈతకు వెళ్ళాడు. ఊర్లోనే ఒక చెరువు లేదా వాగులో. అలా వచ్చిన తర్వాత 2 రోజుల పాటుగా సివియర్ ఫీవర్తో ఆయన సఫర్ అయ్యాడు. ఆ ఫీవర్ అలాగే కంటిన్యూ అవుతూ కాస్త ఆయన డైరెక్ట్గా చనిపోయాడు కూడా. కారణం ఏంటి అంటే ఇదే వైరస్. సో ఈ వైరస్ అమీబా ఎన్సెఫలైటిస్ అని చెప్తూ ఉన్నారు. అమీబా ఎన్సెఫలైటిస్. సో ఈ వ్యాధి ఎలా సోకుతుంది ఏంటి అంటే డైరెక్ట్గా మీ ముక్కులో నుంచి, మీ కళ్ళలో నుంచి, మీ నోట్లో నుంచి డైరెక్ట్గా మీ బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది. మీ బాడీలో పార్ట్స్ అన్నీ సక్రమంగానే ఉంటాయి, ఏది కూడా ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, మీ బ్రెయిన్ని తినడం మొదలు పెడుతుంది. బ్రెయిన్ ఈటింగ్ వైరస్ డైరెక్ట్గా మీ బ్రెయిన్ని కీమా చేసుకొని తింటుంది. కేరళలో ఇది ఫస్ట్గా కేసు నమోదైంది. కేరళలో ఇప్పుడు 67 కేసులు నమోదైతే దాంట్లో 18 మంది కూడా మరణించారు. సో 67 కేసులో 18 మంది మరణించడం అంటే ఇది డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పాలి. సో ప్రతి 100 మందిలో 98 మంది చనిపోయే అవకాశం ఉంది. అంటే ఈ వైరస్ ఒక్కసారి మీ బాడీలోకి ఎంట్రీ ఇచ్చిందా ఇక మీ ప్రాణాలు పోయినట్టే. డెఫినెట్గా ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ప్రతి 100 మందిలో 98 మంది చనిపోతారంటే ఇక అర్థం చేసుకోండి ఎంత డెడ్లీ డేంజరస్ వైరస్ అనేది ఇది. సో 3 రోజుల పాటుగా కొంత మీకు ఫీవర్ వస్తుంది. జనరల్గా మీరంతా ఫీవర్ రాగానే ఏం చేస్తారు? లేదా పారాసిటమాల్ లేదా డోలో 6 లాంటి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు, పిఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి మీరు అంతా టెస్ట్ చేసుకుంటారు. అంటే పెద్దగా అప్పుడే టెస్ట్ చేసుకోకపోయినా కూడా ఇంజెక్షన్ ఇస్తారు, ఫీవరే కదా అని చెప్పి అందరూ అనుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటారు. కానీ ఫీవర్ తగ్గుతుంది, ఫీవర్కి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ వైరస్ని చూసారా, వైరస్ చచ్చిపోదు. అది డైరెక్ట్గా బ్రెయిన్కి ఎక్కి బ్రెయిన్ని తినడం మొదలు పెడుతుంది. సో ఇక బ్రెయిన్ తినడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన బాడీ పార్ట్స్ అన్ని కూడా క్షీణించిపోయి చచ్చిపోవడం గ్యారెంటీ. ఇది నేను చెప్తున్నప్పుడు మీకు కొంత భయం అనిపించవచ్చు. సో మీ భయాన్ని పోగొట్టే పని నాలుగు నేను కొన్ని అడ్వైజెస్ కూడా చేయబోతున్నాను. నాతో పాటుగా డాక్టర్ వసంత్ కుమార్ గారు సివిల్ సర్జన్ ఉన్నారు, ఆయనతో పాటు మాట్లాడదాం. వసంత్ గారు, సో వన్ మోర్ డెడ్లీ డేంజరస్ వైరస్ కమింగ్ అహెడ్. ఇది ఒక డెఫినెట్గా ఒక హెచ్చరిక చూడాలి. కేరళ వరకు వచ్చిందని అంటే దానికి తెలంగాణ వరకు హైదరాబాద్ రావడానికి పెద్ద కష్టమేం కాదు. సో ఏంటి ఇది డెడ్లీ డేంజరస్ వైరస్, బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అని చెప్తున్నారు. దీని పేరేంటి, ఎలా వచ్చింది, ఎందుకింత భయాందోళన గురి చేస్తోంది, 18 మంది మరణించడం ఏంటి కేరళలో? దీని పేరు నెగ్లెరిస్ ఫ్లోరిస్ అంటారు. సో ఇది ఒక ప్రీ కోలోజోవా అంటే ఒక గ్రూప్ చెందింది. అంటే అమీబియాసిస్ అనేది మనం చాలామంది చూస్తుంటాము. కడుపులో మనకు డీసెంట్రీ విత్ బ్లడ్ అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. బట్ ఈ వైరస్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ వైరస్. ఇది 100 బాడీలో ఉంటుందా ఇది? లేదండి, ఎంట్రీ అనేది ముక్కు ద్వారా, వాటర్ ద్వారా. ఇందాక మీరు మాట్లాడుతూ వాష్రూమ్ గురించి అన్నారు కదా. అది అమీబియాసిస్. మనం అమీబియాసిస్ అనేది మనం వేరే చూస్తుంటాము, కామన్గా వస్తుంటాయి కేసెస్ అవి. అది కడుపులో వెళ్ళి ఇట్ విల్ కాజ్ అ డీసెంట్రీ. బట్ ఈ వైరస్ ఏదైతే ఉందో ముక్కు ద్వారా, ఆల్ఫాక్టరీ నర్వ్ అని ఉంటుంది, దాని ద్వారా బ్రెయిన్కి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈజీ ప్యాసేజ్ అన్నట్టు. ఈజీ ప్యాసేజ్ ముక్కు. ఎప్పుడైతే ఒక పాండ్ అంటే ఒక లేక్లో కానీ మన చెరువులో కానీ స్నానం చేసినప్పుడు, వాగుల్లో స్టాగ్నెంట్ వాటర్ ఉన్న దగ్గర ఇవి చాలా ఉండొచ్చు. అట్లాంటప్పుడు ముక్కు ద్వారా స్ట్రైట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ స్లో వాటర్ ఎక్కడున్నా కూడా. ఇది స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, క్లోరినేషన్ లేకుండా ఉంటాయి. జనరల్గా స్టాగ్నెంట్ వాటర్ మనం ట్యాంక్లో కూడా స్టోర్ చేసుకుంటాం, స్టాగ్నెంట్గా వెళ్ళిపోతాయి కదా. మేబీ అక్కడ కూడా పెరగచ్చు. బికాజ్ మనం స్టాగ్నేషన్ చేసినా కూడా దేర్ విల్ బి ఏ క్లోరిన్ ఆర్ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ డై. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ దాంట్లోనే ఇవి ఉంటాయి. ఫ్రెష్ వాటర్లోనే? ఎస్. సో డాక్టర్ చెప్తుంది ఏంటంటే ఫ్రెష్ వాటర్లోనే ఈ వైరస్ ఉంటుందట. నాగ్లిరో ఫ్లోరీ అనేటువంటి ఈ వైరస్ అమీబాకు సంబంధించిన ఆ గ్రూప్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో స్టాగ్నెంట్ వాటర్ నిలువ ఎక్కడ ఉంటే ఈ వైరస్ అక్కడ ఉంటుంది. సో మేబీ వాటర్ ట్యాంక్స్ కూడా
మీ వాటర్ ట్యాంక్స్ లో కూడా ఉండొచ్చు. ఎలా ఎలా వస్తుంది అందులోకి, అది ఎలా ఎంట్రీ ఇస్తుంది, ఇది ఫామ్ అవుతుందా? దీంట్లో ఒకటి ఏంటంటే స్పోర్ట్స్, ఎండాకాలం వచ్చింది, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు గట్టిగా అయిపోయి స్పోర్ట్స్ లాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే వాటర్ తగిలి వర్షాకాలం వచ్చింది వాటర్లో ఉన్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ డివైడింగ్, పెరిగి ఆ పైన లేయర్ పోయేసి డివైడ్ అవుతుంది. దానంతలో 1, 2, 2, 4, 6, 8 అట్లా మల్టిప్లై అవుతుంది, డబుల్ అన్నట్టు. సో డాక్టర్ వసంత్ గారు చెప్తున్న ప్రకారంగా వెంటనే మీ ఆరోగ్య సూచన మేరకు, ఇందాక చెప్పాను నేను కేరళ ఎటువంటి పరిస్థితి ఉందో, సో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే చేయాల్సింది ఏంటంటే మీ వాటర్ ట్యాంక్లను ఫస్ట్ క్లీన్ చేయండి. తను చెప్తున్న మాటలో ఏమంటున్నారు డాక్టర్ గారు అంటే, ట్యాంక్ల చుట్టూ ఒక చిన్న ఎలా ఉంటుంది, చిన్న పురుగు లాంటిది, సో ఒక చిన్న పురుగు లాంటిది ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఆ చిన్న పురుగు లాంటిది అది కొంచెం వాటర్ తాకగానే మల్టిప్లై అవుతుంది. 2, 4, 4, 8, 8, 16, 32 ఇలా మల్టిప్లై అవుతూ ఉంటాయి వాటర్ తాకగానే. సో వెంటనే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇనిషియల్గా మీకు అడ్వైస్ కూడా ఇస్తానని చెప్పుకొచ్చాను. ఎందుకంటే గతంలో ఒక మహమ్మారి మనల్ని ఎంతలా భయభ్రాంతలకు గురి చేసిందో చూసాం కాబట్టి. సో మీకు ఇటువంటి ప్రమాదం సోకకుండా ఉండాలి, ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మీ బాడీలోకి వెళ్లకుండా మీ బ్రెయిన్ మీరు కాపాడుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీ వాటర్ ట్యాంక్స్ ని క్లీన్ చేసుకోండి. అక్కడ మల్టిప్లై అవకాశం ఉందట. సో ఇది ఫస్ట్ అడ్వైస్ డాక్టర్ గారు చెప్తున్న ప్రకారంగా. సో ఎక్కువగా స్టాగ్నేట్ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటాయో నీళ్ళన్నీ కూడా, ఆ నిల్వ ఉన్న చోట ఈ వైరస్ మొదటిగా స్టార్ట్ అవుతుంది. దాని ఎంట్రీ ప్యాసేజ్ కూడా డాక్టర్ చెప్తున్న ప్రకారంగా ముక్కులో నుంచి అది వెళ్తుంది. సో ముక్కులో నుంచి వెళ్ళిపోయి ఈజీ ప్యాసేజ్ గా ఉంటుందట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టార్టింగ్ కొన్ని ఒక్కటి పోయినా చాలు, కొన్ని లక్షలు మల్టిప్లై అవుతుంది. వెన్ మల్టిప్లై బ్రెయిన్ వరకు రీచ్ అయినప్పుడు ఈలోగా ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ వచ్చినా మన మీద డోలో వేసుకుంటాం, ఆపేస్తారు. బట్ ఆ టైం వల్ల 3 days లోపల ఇట్ విల్ రీచ్ టు ద బ్రెయిన్కి వెళ్ళగానే వెరీ ఫ్రెజైల్, చాలా సాఫ్ట్ ఉంటుంది బ్రెయిన్, అసలు మజిల్ కాదు అది, ఓన్లీ ఫ్యాట్ కొలెస్ట్రాల్ తోటి ఉంటుంది. కాబట్టి అది తినడం స్టార్ట్ చేసింది. కొంచెం కొంచెం తిన్నాయని కూడా మనకు విల్ సీ ద ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ, ఆల్ ఓవర్ ద బాడీ. కన్ఫ్యూజన్, హెడేక్, సివియర్ హెడేక్, వామిటింగ్స్, పర్సిస్టెంట్ వామిటింగ్స్, ఎందుకంటే హై టెన్షన్ ఉంటుంది. మెనింగో ఎన్కెఫలైటిస్ అంటాం, ప్రైమరీ అమీబియాటిక్ మెనింగో ఎన్కెఫలైటిస్. మెనింజిస్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉండే పొర, దాన్ని క్రాస్ చేసుకొని అక్కడ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత లోపల బ్రెయిన్లోకి ఎంట్రీ తర్వాత ఎన్కెఫలైటిస్, మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఈ అమీబియాసిస్ తోటి ఉండడం జరుగుతుంది. జనరల్లీ ఇట్ ఈస్ మీన్ ఫర్ ఓన్లీ ఈటింగ్ బ్రెయిన్స్. అంటే ఇది సాఫ్ట్ టిష్యూ, బేసికలీ మజిల్ లేయర్ వరకు పోదు, ఇది మజిల్ లేయర్కి పోదు. ఎందుకంటే మనము అమీబియాసిస్ చూస్తున్నాము ఓన్లీ అవుటర్ లోపల ఇంటెస్టైన్ లోపల ఉండే మ్యూకోజా వరకే ఇది వెళ్తుంది. ఆ తర్వాత బ్లీడింగ్. ఇది కూడా సేమ్ బ్రెయిన్లో ఈజీ ప్యాసేజ్ కాబట్టి బ్రెయిన్లో ఈజీగా ఆ మ్యాటర్ అంతా కూడా తినేసుకుంటూ దాని నంబర్ పెంచుకుంటూ పోయినప్పుడు ఇన్ఫ్లమేషన్, హెడేక్, వామిటింగ్స్ అనేది సివియర్గా రావడం జరుగుతుంది. సో ఆ కండిషన్ పోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ చెప్పాలంటే 99-100% డెత్స్ ఇప్పటివరకు అయితే. యాక్చువల్లీ యూఎస్లో అయితే 100% డెత్స్, బతికింది లేదు ఎవరు. అక్కడ 488 కేసులు వచ్చినాయి కానీ ఎక్కడ ఒకరు బతికిన అనేది రాలేదు. అదేవిధంగా ఒక చోటనే ఒకరు బతికారని చెప్పేసి వచ్చింది. ఇండియాలో ఇప్పుడు 67 కేసులు వచ్చినాయి, దాంట్లో 18 కేసెస్ డెత్స్ ఉన్నాయి. బట్ వై ఓన్లీ కేరళ అక్కడ వరకు పాసిబుల్ టు రికవర్?